లో హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేని బాక్సాఫీస్ కుబేరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కాటమరాయుడే అని చెప్పాలి. సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు రూపంలో వరుస ఫ్లాపులు పలకరించిన తదుపరి సినిమా మార్కెట్ పై ఆ ప్రభావం ఇసుమింతైనా లేదు. బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ తో పవన్ సినిమా పోటీ పడుతుందంటేనే పవర్ స్టార్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మార్కును అందుకుందట. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం. మరో విశేషం ఏమిటంటే సింగిల్ లాంగ్వేజ్ లో ఒక సినిమాకు ఇంత ప్రీ రిలీజ్ మార్కెట్ క్రియేట్ అవ్వడం టాలీవుడ్ చరిత్రలోనే ఇదే తొలిసారి. కేవలం ఒక్క కోస్తా పరిధిలోనే పవన్ త్రివిక్రమ్ మూవీ 50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో ఈ సినిమా బిజినెస్ ను లెక్కలోకి తీసుకుంటే రిలీజ్ కన్నా ముందే 150 కోట్ల మార్కును టచ్ చేసింది. ఒక్క తెలుగు సర్కిల్లోనే ఇంత బిజినెస్ జరిగితే ఇక శాటిలైట్ రైట్స్ ఓవర్సీస్ మార్కెట్ దేశవ్యాప్తంగా జరిగే బిజినెస్ ను లెక్కలోకి తీసుకుంటే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఏ విషయం బయటకు లీక్ అవ్వలేదు. అటు లుక్స్ పరంగా పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇటీవల లీక్ అయిన కొన్ని ఫోటోల్ని చూస్తే తెలిసిపోతుంది. ఏదేమైనా పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ చేసే ఆన్ స్క్రీన్ మ్యూజిక్ మరోసారి రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.